సిస్టమ్‌ని మనం క్రియేట్ చేయగలిగితే అసలు చాలా మంచిది అసలు ఈ సిస్టమ్‌కి. రైట్ దిలీప్ గారు. శ్రీనివాస్ రెడ్డి గారు. సో ఇప్పుడు మన దిలీప్ గారు సార్ తర్వాత శేషి గారు చెప్పినట్టు సర్పంచే ఎమ్మెల్యే కంటే పవర్ఫుల్. ఎమ్మెల్యే కన్నా నిధులు ఉంటే ఉండవు కానీ సర్పంచ్కి మాత్రం నిధులు ఉంటాయి. ఆయనకు చైర్ ఉంటది. కానీ మన గ్రామ పంచాయతీలో మన ఎమ్మెల్యేకి ఏడా చైర్ ఉండదు. ఏడా జెండా ఆవిష్కరించేటువంటి అవకాశం కూడా ఉండదు. కానీ సర్పంచ్కి మాత్రం గ్రామ పంచాయతీలో 26 మన జెండా ఆవిష్కరించవచ్చు, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించేటువంటి ఉంటది. కానీ ఎమ్మెల్యేకి ఉండదు. ఎమ్మెల్యే కంటే కూడా ఎంపీ కంటే కూడా పవర్ఫుల్ అయినటువంటి వ్యక్తి గ్రామ సర్పంచ్. ఎందుకంటే ఆయనకు చెక్ పవర్ ఉంటది. ఎమ్మెల్యేకి ఎక్కడ కూడా చెక్ పవర్ ఉండదు. చూసుకోవాలి అంటే ఎమ్మెల్యే గెలుచుడు ఈజీ కానీ గ్రామ సర్పంచ్ వార్డు మెంబర్ గెలుచుడు చాలా కష్టం. ఎందుకంటే ఆ గ్రామంలో 100 ఓట్లు ఉంటాయి. వార్డు మెంబర్కు నలుగురు నిలబడ్డారు అనుకో 22 ఓట్లు వచ్చిన ఆయననే గెలుస్తాడు. ఆడ ప్రతిమైన ఇంకో ఆయన ఓడిపోతాడు. అంటే గ్రామాలే తర్వాత గ్రామ సర్పంచ్ పవర్ఫుల్ కాబట్టి అందరూ కూడా ఏమనుకుంటారంటే నేను సర్పంచ్ కావాలంటే సర్పంచ్ నుంచే ఆయన యొక్క ప్రారంభిస్తాడు, అరంగేట్రం ప్రారంభిస్తాడు. తర్వాత జెడ్పీటీసీ తర్వాత ఎంపీటీసీకి ఏమో గుర్తుంటది, పార్టీ యొక్క గుర్తులు ఉంటాయి. కానీ ఇక్కడ మాత్రం పార్టీ యొక్క గుర్తులు ఉండవు. గ్రామ సర్పంచ్కి వార్డు మెంబర్కు వాళ్ళు ఎలక్షన్ కమిషన్ తర్వాత రాష్ట్ర ఎన్నికల అధికారులు ఏ గుర్తిస్తే ఆ యొక్క జిల్లాలో కలెక్టర్ కావచ్చు, వాళ్ళకి ఎన్నికల అధికారులు మన ఏదైనా ఇవ్వచ్చు, పలక ఇవ్వచ్చు, గుట్ట ఇవ్వచ్చు, చీపురు ఇవ్వచ్చు, తర్వాత ఇంకా బ్యాట్ ఇవ్వచ్చు, అగ్గిపెట్టి ఇవ్వచ్చు. రకరకాల ఆ మూమెంట్ లో ఈసీ ఏది డిసైడ్ చేస్తే అది ఏ గుర్తు అంటే గ్రామ ఆ యొక్క మన సంబంధించినటువంటి జిల్లాకు సంబంధించినటువంటి కలెక్టర్లు తర్వాత ఎంపీడీఓ వాళ్ళందరూ కూర్చొని తర్వాత ఏమేమి గుర్తులు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు ఆర్డీఓ స్థాయిలో వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. అంటే రాష్ట్రంలో మన పవర్ఫుల్ ఎవరంటే సర్పంచే. ఆ గ్రామానికి ప్రధానమంత్రి వచ్చిన ప్రథమ పౌరుడు ఆ యొక్క అడ్రస్ చేయాల్సిందే గ్రామ సర్పంచ్. ఆయనే మా యొక్క కార్యక్రమాన్ని మొత్తం కూడా అంటే విశేష అధికారులతోటి గ్రామాన్ని ఎల్లంక సార్ చెప్పినట్టు కొద్దిగా నిర్వీర్యం చేస్తున్నటువంటి మాట వాస్తవం. ఎందుకంటే ఈరోజు చూస్తున్నాం మనం ఆ గ్రామానికి పోతే ఆ గ్రామ సర్పంచ్ ఎమ్మెల్యే కూర్చుంటాడు, ఎంపీ కూర్చుంటాడు, తర్వాత ఇలాంతా కూర్చుంటాడు. ఆ సర్పంచ్ అన్నో మూల కూర్చుంటాడు, ఆయనకు ప్రాధాన్యత ఇవ్వరు. కాబట్టి ఏమంటే ఆ గ్రామంలో ఏ కార్యక్రమం జరిగినా తర్వాత ఏది జరిగినా ఆయనకు ప్రాధాన్యత ఇవ్వటువంటి అవసరం కూడా ఉన్నది. అట్లా చేస్తలేరు. ఎందుకంటే ఏ ప్రభుత్వమైనా కావచ్చు, ఈ ప్రభుత్వం అయినా ఆ ప్రభుత్వం అయినా, నేను ఈ ఒక్క ప్రభుత్వం అంటలేను. కాబట్టి ఏమిటంటే అల్టిమేట్ గా ఏకగ్రీవాలకు పోకుండా ఎల్లంక చేస్తారు చెప్పిండు. వేలం పాట వాడతారండి. వేలం పాట వాడి చాలా మంది ఆ యొక్క సర్పంచ్ ఆడ ఏముండదు. తర్వాత పాప ఆయన ఏంటంటే ఒక గచ్చి అలా నేను సర్పంచ్ అయిన తర్వాత ఈ గ్రామానికి ఒక గొప్ప కోసం తర్వాత పేరు కోసం ఏదో సర్పంచ్ అవుతాడు. సర్పంచ్ అయిన తర్వాత ఆయన తెచ్చినటువంటి అప్పులు తీర్చలేక తర్వాత ఆయన తీసుకొచ్చినటువంటి పెట్టినటువంటి ఖర్చు భరించలేక చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి మనం చూసినాం. మన కళ్ళ ముందు కనిపించింది కూడా. ఆంధ్రప్రదేశ్ లో మనం చూడలే, అది బాలాపూర్ లడ్డువే. బాలాపూర్ లడ్డుపాక వేలం పాట వాడినట్టు తర్వాత ఆరాజ్ పాట వాడినట్టు ఆ ఊర్లో గ్రామంలో 1 కోటి రూపాయలు, 2 కోట్లు, 50 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు, 40 లక్షలు అందరి గురించి గ్రామాభివృద్ధి అంటారు. పాపం వాడిని ఇబ్బంది పాలెట్టుంటే కాబట్టి ఇవన్నీ జరిగేటువంటి అవకాశం ఉంటది. కాబట్టి మేమేమంటున్నాం అంటే బీఆర్ఎస్ పార్టీగా తర్వాత ఇవన్నిటికీ తావివ్వద్దు. తర్వాత ఆ గ్రామంలో మంచి వాతావరణంలో ఎన్నికలు జరగాలి. తర్వాత ఏ ఒక్కరు అందరూ కూడా ఎన్నికలు పాల్గొనాలి. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నిక జరగాలి. కాబట్టి మేము అధికార పార్టీ కామన్ ఎక్కడైనా బెదిరించేటువంటి అవకాశం ఉంటది. కాబట్టి మంచి వాతావరణంలో ఎన్నికలు జరగాలన్నటువంటి ఉద్దేశంతో నోటా పెట్టాలంటున్నాం. నోటా పెడితే ఏంటంటే అరే ఎందుకు మనం ఎవరో ఒక అభ్యర్థిని పెడితే పోటీ చేస్తే అయిపోతే అని చెప్పేసి భావన వస్తుంది. తర్వాత వాళ్ళని కూడా ఎడ్యుకేటెడ్ చేశారన్నట్టు అవగాహన పరచాలి. తర్వాత అధికారులు కావచ్చు, తర్వాత ఇటు పోలీస్ యంత్రాంగం కావచ్చు, రెవెన్యూ యంత్రాంగం అందరూ కలిసి తర్వాత ఆ గ్రామానికి వెళ్ళి ఆ గ్రామంలో మీరు ఎన్నికలకు పోండి తర్వాత అని చెప్పేసి తర్వాత అన్ని పార్టీల వారిని అవగాహన పరిచినట్టయితే ఎవరో ఒకరు పోటీ ముందుకు వస్తారు. పోటీ ముందుకు వచ్చినట్టయితే ఎన్నిక అనివార్యమవుతుంది. కాబట్టి మేమంటే నోట అప్పుడు ఉన్న దానికి ఎన్ని పోవాలో అన్ని పోతాయి. తర్వాత ఎవరికి ఏం ఓట్లు వేయాలని చెప్పేసి ఓట్లు వేస్తారు. మా దగ్గర నోటా ఉన్నా తర్వాత ఏది ఉన్నా ప్రజలు తెలివైన వాళ్ళు తర్వాత విజ్ఞులు ఎవరికి ఓటు వేయాలో వాళ్ళకే ఓటేస్తారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు, గ్రామ ప్రజలు. రైట్ శ్రీనివాస్ గారు, వెల్కమ్ బ్యాక్ టు యూ. శేషి గారు, ఇందాక నేను మిమ్మల్ని ఆపాను పొలిటికల్ లీడర్స్ మాట విన్న తర్వాత అప్పుడు మీతో మాట్లాడిస్తానని.